మేమందరం ఈరోజు యమునా నది పుష్కరాల్లో భాగంగా బృందావనానికి దగ్గరలో ఉన్నటువంటి మాట్ అనే ఒక మహాలక్ష్మి క్షేత్రంలో ఉన్నాము. ఈ మహాలక్ష్మి అమ్మవారు శ్రీమన్నారాయణ పైన అలిగి, కృష్ణుడి పైన అలిగి ఈ మాట్ అనే క్షేత్రంలో ఉన్నప్పుడు బాలగోపాలుడిలాగా ఆ శ్రీ మహావిష్ణువే గోపాల స్వరూపాన్ని పొంది మహాలక్ష్మి అమ్మవారి దగ్గరికి వెళ్ళి బతిలాడితే మళ్ళా తన కోపాన్ని చాలించి భక్తులందరికీ అనుగ్రహం ఇవ్వడానికి ఈ మాట్ అనే క్షేత్రంలో తెలిసి ఉన్నది. మీ అందరి యొక్క ఇచ్చ, వాంఛ, కోరిక అన్ని కూడా నెరవేరాలని ఈ స్థలానికి ఉన్నటువంటి ప్రాశస్యం ఏంటంటే అంటే ఈ గోపేడ, ఆవు పెండను స్వస్తికనే ముద్రణ ఇక్కడ వేస్తే, ఈ క్షేత్రానికి రాస్తే మనందరి ఇచ్చలన్నీ కూడా నెరవేరుతాయట ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. కాబట్టి మా వాంఛ, మా ఇచ్చ, మా కోరిక, మన అందరి కోరికలు నెరవేరాలని మేమందరం కూడా ప్రార్థన చేస్తూ మీ అందరి తరఫున నేను ఇక్కడ ఈ అమ్మవారి యొక్క క్షేత్రంలో స్వస్తికనే సింబల్ని వేయడం జరుగుతుంది. చక్కగా చూసి నమస్కారం చేసుకోండి. ఈ వీడియో ఎవరికైతే కళ్ళ ముందుకు వస్తుందో, ఎవరైతే ఈ వీడియోని చూస్తారో మహాలక్ష్మి అనుగ్రహం వారందరికీ తప్పకుండా కలగాలని మేము ప్రార్థిస్తున్నాము. అందరు చూసి నమస్కారం చేసుకోండి. లక్ష్మీం ఇలా స్వస్తిక్ సింబల్ వేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం చేత శ్రీమన్నారాయణ యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుందని ఇక్కడ స్థల పురాణం, వేదాలు, మహర్షులంతా కూడా విశదీకరించారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్వస్తిక్ని చూసి అందరూ కూడా నమస్కారం చేసుకోండి. మీకున్నటువంటి కోరికలు ఒకసారి కలవంచి ఆ శ్రీమన్నారాయణకి చెప్పుకునే ప్రయత్నం చేయండి. బృందావనంలో శ్రీకృష్ణ భగవానుడు ఎంత ఆనందంగా గడిపాడో ఆ దేవత సంబంధించిన ఆనందాలన్నీ కూడా మనకు, మన జీవితానికి కలిగి మనకున్నటువంటి కష్టాలు, బాధలు సంపూర్ణంగా తొలగిపోయి జీవిత కాలం అంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం చేత సుఖభాగ్యాలు అనుభవించి అంత్యమున శ్రీకృష్ణుడి యొక్క సాయుధ్యాన్ని పొందే గొప్ప అవకాశము, వరాన్ని మనకు కలిగించుగా. కానీ మేమందరం కూడా అక్కడ ఉన్నటువంటి మహాలక్ష్మి అమ్మవారికి, శ్రీకృష్ణ పరమాత్మకి, యమునా నదికి ప్రార్థన చేస్తున్నాము. జై శ్రీమన్నారాయణ.